త్రాగుడు సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ఆల్కహాలిక్స్ ఎనానిమస్ గ్రూప్లో సభ్యులుగా చేరి త్రాగుడు మానివేసి త్రాగుడు లేని జీవితం గడపడంతో పాటుగా ఇంకనూ త్రాగుడు సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకు ఏ సందేశాన్ని అందజేయడం అభినందనీయమని ప్రముఖ సంఘ సంస్కర్త డాక్టర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం పాత బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ప్రాంగణంలో పిఠాపురం ఏఐ గ్రూప్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం డాక్టర్ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం, తిమ్మాపురం, కాకినాడ, తుని, పాయకరావుపేట ప్రాంతాలకు చెందిన ఏఐ మిత్రులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పూర్వం దీన్ని ఎక్కువగా తీసుకునేవారు అందరూ కలిపి ఒక గుంపుగా ఏర్పడి మరో గుంపును మార్చడానికి చేసేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్కరు పర్సన్ టు పర్సన్ చెప్పి మీడియా వారు కూడా ఇది అద్భుతమైన కార్యక్రమము అని పర్సన్ చెప్పి వచ్చే సభలో ఎక్కువ మంది వచ్చేలాగా మీ వంతు సహకారం అందించమని ముఖ్యంగా మీడియా వారికి మనవి చేసుకుంటున్నాను. ఏ కార్యక్రమం అయినా సరే అద్భుతంగా చేసే శక్తి మీడియా వారికే ఉంది. మొన్న కార్యక్రమంలో గొల్లప్రోలు మీడియా వారు, ఆంధ్రప్రభ మీడియా వారు అద్భుతమైన ఒక ప్రచారాన్ని ఇచ్చి ప్రజలందరికీ మేల్కొల్పు పలికారు. అంచేత మీడియా వారు ప్రత్యేకంగా మిగతా చాలా మీరు శ్రద్ధ తీసుకొని ఉండొచ్చు కాక ఇక్కడ ఆత్మవిశ్వాసం గల వ్యక్తులు చాలామంది వచ్చారు. ఆ వ్యక్తుల ఔన్నత్యం ద్వారా దీన్ని వెలుగులో తీసుకొచ్చే శక్తి మీడియా వాళ్ళకే ఉందని మనవి చేస్తూ ప్రజలకు కూడా నేను మనవి చేస్తున్నాను. తాగి జీవితాన్ని నష్టం చేసుకునే వాళ్ళందరూ ఇక్కడ ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. వీళ్ళ మాటలు వినండి. ముందు వీళ్ళకి పైసా కానీ ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు. ఒక్క గంట వచ్చి కూర్చోండి, ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి ఒక్క అరగంట కనీసం వచ్చి కూర్చోండి. కూర్చొని వాళ్ళు ఏం కష్టాలు పడ్డారు, ఏం బాధలు పడ్డారు, ఏ విధంగా తాగుడు నుంచి విమోచన పొందారో తెలుసుకోమని ప్రజలందరికీ కూడా సవినయంగా మనం చేసుకుంటున్నాం.